రామాయణం అనేది కేవలం ఒక కథ కాదు. భారతీయుల గుండెల్లో ఒక పవిత్రమైన భావనగా నిలిచిపోయినటువంటి ఒక ఎమోషన్‌గా చెప్పుకోవాలి. రాముడు, సీత, హనుమంతుడు, లక్ష్మణుడు అనగానే ప్రతి ఒక్కరిలో కూడా అపారమైనటువంటి భక్తి అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ దేశంలో. అలాంటి పవిత్రమైన రామాయణాన్ని వెండితెర మీద చూడడానికి ప్రజలు ఎప్పుడూ కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో రామాయణ ఆధారిత చిత్రాలు నిర్మాణం జరుగుతున్నటువంటి పరిణామాల్లో చూపిస్తున్న విధానం ఇవన్నీ కూడా తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి అంటున్నారు. గతంలో వచ్చినటువంటి 'ఆదిపురుష్' సినిమా సమయంలో కూడా ప్రేక్షకులు కొండంత ఆశలతో థియేటర్‌కి వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ అందులోని పాత్రల తీరుతెన్నులు, వేషధారణ, సన్నివేశాల చిత్రీకరణ ఇవన్నీ చూసి నిరాశ చెందారు ఈజీగా. ఆ చేదు అనుభవం తర్వాత ఇప్పుడు బాలీవుడ్‌లో తెరకెక్కుతున్నటువంటి కొత్త రామాయణ సినిమా మీద అనేక సందేహాలు, ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. రామాయణం అనేది సనాతన ధర్మానికి ఒక మూల స్తంభం లాంటిదని చెప్పుకోవాలి. ఇది కల్పిత కథ కాదు అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతో చరిత్ర, మైథాలజీలో భాగంగా వస్తున్నటువంటి ఒక పవిత్ర గ్రంథంగా దీన్ని చూస్తారు హిందువులు. దీన్ని సినిమాగా తీసేటప్పుడు అందులో ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి కానీ అనవసర మార్పులు, చేర్పులు చేయకూడదు అనేది ఒక ప్రధానమైన డిమాండ్గా ఉంటూ వస్తుంది. పాత్రల్ని, కథలోని కీలక ఘట్టాలని వక్రీకరిస్తే సహించేది లేదు అని హిందూ సంఘాలు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే శ్రీరామ్ లీల బృందానికి ఈ సినిమా బృందానికి ఒక లేఖ రాసింది. సినిమా విడుదల కావడానికి ముందే తమకు ప్రత్యేకంగా ప్రదర్శించి చూపించాలి అని, ఎక్కడైనా అభ్యంతరకర సన్నివేశాలు కానీ, సీతారాముల పాత్రల్ని తక్కువ చేసి చూపించడం కానీ ఇవన్నీ ఉంటే వాటిని వెంటనే తొలగించాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది. అలా కాకుండా తమ అభ్యంతరాలని పట్టించుకోకుండా సినిమాని కనుక విడుదల చేస్తే చాలా పెద్ద ఎత్తున నిరసనలు అనేవి జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి అనేటువంటి ఒక భారీ వార్నింగ్ కూడా ఇచ్చారు వీళ్ళు. రీసెంట్గా వచ్చినటువంటి రామాయణ సినిమాలు చూసిన తర్వాత చాలామందిలో అసంతృప్తి అనేది వ్యక్తమవుతోంది. సినిమాలో రావణుడి పాత్ర మినహా, అంటే ఇప్పుడు ట్రైలర్ కనుక చూసిన తర్వాత కూడా ఒక నెగిటివిటీ వస్తుంది. రావణుడి పాత్ర మినహా మిగిలినటువంటి పాత్రలు సరిగ్గా కుదరలేదు, వాళ్ళు సెట్ అవ్వలేదు అనే మాట కూడా వినిపిస్తుంది. రాముడి పాత్రలో రణబీర్ కపూర్ అసలు ఒదిగిపోలేకపోయాడు అని, రాముడికి ఉండాల్సిన రాజసం కానీ, ఆ గంభీరమైన మాట తీరు కానీ అవన్నీ కనిపించట్లేదు రణబీర్ కపూర్లో అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాకుండా డబ్బింగు, పెదవుల కదలికలు ఇవన్నీ కూడా సెట్ కాలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. సీతాదేవిగా నడుస్తున్నటువంటి సాయి పల్లవి పాత్ర మీద కూడా నెటిజన్లు చాలా తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. సీతమ్మలో ఉండేటువంటి కరుణ, జాలి, ధైర్యం ఇవన్నీ కూడా ఈ నటిలో కనిపించట్లేదని, సీత పాత్రకి ఆమె తగదు అంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. త్రేతాయుగం లాంటి కాలమానానికి భిన్నంగా మోడర్న్ చీరలు, ఆధునిక హెయిర్ స్టైల్స్తో కైకేయి పాత్రను చూపించడం మీద కూడా రకరకాల ప్రశ్నలు అయితే ఆల్రెడీ వెలువెత్తుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మూల కథలో లేని విపరీతమైన మార్పుల్ని ఇందులో తేల్చడం అనేది ఒక పెద్ద వివాదానికి దారితీస్తుంది. మన చిన్నప్పటి నుంచి కూడా మనం విన్నటువంటి రామాయణ కథల్లో శూర్పణఖ వికృత రూపంతో ఉంటుంది. కానీ ఈ సినిమాలో శూర్పణఖ పాత్రని రకుల్ ప్రీత్ సింగ్తో చాలా అందంగా చూపించే ప్రయత్నం చేశారనే దాని మీద కూడా వివాదం అయితే నడుస్తుంది.